నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెట్రో రెండో దశ విభాగం డిపిఆర్ కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు. 2030 నాటికి రోజు 6.5 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకేం కోరికలు లేవన్న సీఎం. 600 అయినా మూసి ప్రక్షాళన చేసిన తీరుతామన్న రేవంత్ రెడ్డి. మంత్రి మండలి ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మాణం. అవకతవకలతో ఆర్థిక శాఖకు సంబంధం లేదన్న ఈటల. నేడు దేశానికి ఫోన్ అక్రమ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు. ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసిన భారత ఎంబసీ. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం. ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అమలుకు కేంద్రం నిర్ణయం.